Hello guys, welcome to my channel GQS Auto Tech. So friends, ఈరోజు తెలుసుకుందాం రేంజ్ రోవర్ ఇవాక్ ప్రిఫర్ చేస్తున్నారు, అసలు ఎందుకు డిమాండ్ ఉందనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే, రేంజ్ రోవర్ ఇవాక్ ఇవాళ రేపు చాలా సెలబ్రిటీస్ దగ్గర అండ్ ఇవాళ రేపు ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ కానీ పొలిటీషియన్స్ కానీ బాగా యూజ్ చేస్తున్న వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ అనేది ఏంటంటే చాలా మంది ఎందుకు ఇంత ప్రిఫర్ చేస్తున్నారు, అసలు ఎందుకు దీనికి అంత డిమాండ్ ఉందనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంతమంది సెలబ్రిటీస్ వాడుతున్నారో మన టాలీవుడ్ గురించి వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ రోవర్ ఇవాక్ స్టార్ట్ ఫ్రమ్ 70 lakhs, అంటే 70 లక్షల నుంచి 4 కోట్ల వరకు ఈ కార్ మోడల్స్ దాన్ని బట్టి ఉంటాయి అనమాట రేట్ ప్రైజెస్. ఓకే, అండ్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. సో ఇది మన టాటా గారు రీసెంట్లీ పర్చేస్ చేశారు. రీసెంట్లీ అంటే చాలా రోజులు అయిపోయింది. బట్ ఆ కంపెనీ రేంజ్ రోవర్ ల్యాండ్ రోవర్ అనే కంపెనీ మన టాటా గారు పర్చేస్ చేశారు. అయితే లాస్ట్ టైం ఒకసారి ఏమైందంటే యూకే అంటే స్పోర్ట్స్ కార్డ్స్ చాలా అవన్నీ ఉంటాయి కదా. సో ఆ కార్డ్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళు ఒకసారి ఒక యాడ్ ఇచ్చారనమాట. సో మా కార్స్ బై చేయండి ఇట్లా అని చెప్పేసి మా టాటా గారు అడ్వర్టైజ్ చేస్తే వాళ్ళు మేము కార్ ఎంత బై చేయాలి, ఎంత మంచి సూపర్ కార్డ్స్, ఎంత లగ్జరీ కార్డ్స్ ఉన్నాక అని చెప్పేసి హేళన చేస్తారనమాట. సో ఇమీడియట్లీ అప్పుడు మన టాటా గారు ఊరుకుంటారా, మన టాటా గారికి ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే సో ఫస్ట్ ఒక పెద్దది ఏమంటారు, మనం స్పీడ్ బ్రేకర్ అంటాం కదా, ఆ స్పీడ్ బ్రేకర్ అనేది ఏం చేస్తారంటే రోడ్ పైన పెద్ద వేస్తారనమాట. సో ఈ స్టోరీ ఎంతమంది తెలుసో లేదో నాకు తెలీదు, జస్ట్ ఈ కార్ గురించి అని చెప్పేసి ఈ స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఏం చేస్తారంటే స్పీడ్ బ్రేకర్ మొత్తం ఒక రోడ్లో చాలా పెద్దగా వేస్తారనమాట. మన ఇండియన్ స్టేట్స్లో నార్మల్ ఎట్లా వస్తుంటాం స్పీడ్ బ్రేకర్స్, దానికి డబల్ ట్రిపుల్ చబల్ కంటే ఎక్కువ వేస్తారనమాట, చాలా పెద్ద వేసారు. అయితే ఇప్పుడు దాని పైనుంచి స్పోర్ట్స్ కార్డ్స్ అవన్నీ కానీ కింద పోలేవు, బికాస్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం స్క్రాచెస్ పడతాయి. చాలామంది వచ్చిన తిప్పుకొని వెళ్ళిపోవడం అలా చేస్తారు. బట్ ఈ రేంజ్ రోవర్ని అప్పుడు మనం స్టార్ట్ చేస్తారు. ఆ రేంజ్ రోవర్ కార్ ఎలా దాని పైనుంచి వెళ్తుంది, మిగతా వాళ్ళందరూ షాక్, అరే ఎట్లా వెళ్ళింది కార్ అని చెప్పేసి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఎన్ని స్పోర్ట్స్ కార్ ఉన్నా వేస్ట్, మనకి ఇదే బాగుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఈ కార్ని కూడా మన చైనా అయితే పెద్ద గోడ ఉంది కదా, ఆ చైనా ఎన్నైతే స్టెప్స్ ఉన్నాయో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా దాని మీద కూడా మన వాళ్ళు పెద్ద యాడ్ ఇచ్చారనమాట. సో దాని నుంచి నాన్ స్టాప్ నడిపించిన చైనా వాల్ పై నుంచి కింది వరకు నాన్ స్టాప్ ఆ డ్రైవర్ రేంజ్ రోవర్ ఒక క్వాలిటీ ఏంటో చూపెట్టడానికి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అన్నమాట ఆ టైంలో అది. ఓకే, సో ఎందుకని చెప్పేసి రేంజ్ రోవర్ ఇవాక్ అని చాలామంది, దాంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ అని లేకపోతే ఇంకా బేసిక్ చాలా ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు మాట్లాడుతున్న రేంజ్ రోవర్ ఇవాక్ గురించి కాబట్టి రేంజ్ రోవర్ గురించి చెప్తున్నాను. ఇది దీనికి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారు, వీటి స్పెసిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఫ్యూల్ టైప్ వచ్చేసి దీంట్లో పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఉన్నాయి అనమాట. అండ్ ఇంజిన్ టైప్ వచ్చేసి మొత్తం కలిపేసి 1997 cc. మన నార్మల్గా మన మారుతి 100, 800 ఉంటేనే మన వాళ్ళు తట్టుకోలేము, స్పీడ్ 800 ఉంటేనే సీసీ తట్టుకోలేము. ఇది ఆల్మోస్ట్ ఆల్ 2000 cc వెహికల్ అనమాట. సో దీని పవర్ అండ్ టార్క్ వచ్చేసి 201 నుంచి 247 bhp అంటే బ్రేక్ హార్స్ పవర్ అన్నమాట. ఓకే, యాక్సిలరేషన్ వచ్చేసి 7.6 to 8.5 seconds, 7.6 kilometers 8.5 secondsలో వెళ్ళేంత స్పీడ్ ఎక్సిలరేషన్ ఉంటుంది అనమాట. దానికి యాక్సిలరేషన్ అంటే మనం యాక్సిలేటర్ ఇస్తాం కదా బండి మూవ్ అయ్యేది అది. అండ్ ఇంకోటి టాప్ స్పీడ్ వచ్చేసి ఇది 213 to 221 km/h, అండ్ ఒక గంటలో 213 నుంచి 221 కిలోమీటర్లు రీచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి మొత్తం ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఏ వెహికల్స్లో ఉండవు, వీటికి చూద్దామన్నా దొరకదు. ఓకే, అండ్ దీని మైలేజ్ వచ్చేసి వావ్ వెరీ గుడ్. నాకు దీనిలో నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మైలేజ్, బికాస్ నార్మల్గా మనం హోమ్ని మారుతి ఇట్లా నడిపిస్తేనే వాటి కార్ది ఏది ఉంటుంది దాని మైలేజ్ వచ్చి 7, 8 లేకపోతే 10 ఉంటుంది. మరి ఇంత పెద్ద కార్ అయినా అది 10 లీటర్స్కి 10 అంటే ఆల్మోస్ట్ 11 kilometers మైలేజ్ ఉంటే చాలా గ్రేట్. అట్ ద సేమ్ టైం ఎక్స్టీరియర్ వచ్చేసి ఫీడ్బ్యాక్, అంటే కస్టమర్స్ ఎవరైతే కొన్నారు ఉంటారో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే ఎక్స్టీరియర్ వచ్చేసి 4.8 రేటింగ్ ఇచ్చారు 5కి. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 4.7 రేటింగ్, అండ్ వాల్యూ ఫర్ మనీ వచ్చేసి 4.6, అండ్ కంఫర్ట్ వచ్చేసి 4.7, ఫ్యూల్ ఎకానమీ వచ్చి 4.1.
సో ఆల్మోస్ట్ నార్మల్గా మనం ఏదైనా సినిమా వాచ్ చేసేటప్పుడు దానికి రేటింగ్ చూస్తాం. ఆల్మోస్ట్ 2.53 ఉందంటే బాగానే ఉన్నట్టు అని అర్థం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంట్లో 4.1 నుంచి 4.8 వరకు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఎక్సలెంట్ కార్ అని చెప్పేసి ఉద్దేశం. ఓకే, అండ్ ది సేమ్ టైం ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి సరికి మనకి 86 నుంచి 87 lakhs వరకు పడుతుంది అనమాట. ఓకే, అండ్ దీన్ని ఒకవేళ మీరు కొనాలనుకున్నారనుకోండి, దీనికి డాక్యుమెంట్స్ లేకపోతే మీకు ఎంత వస్తుంది అవన్నీ ఏం చెక్ చేయరు. వాళ్ళకి కావాల్సిందంతా జస్ట్ డౌన్ పేమెంట్ మినిమం ఎంత అడగలుగుతారో ఇంపార్టెంట్ కాబట్టి డౌన్ పేమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 7 lakhs. ఓకే, 6 చేంజ్ ఉంటుంది, బట్ నేను డైరెక్ట్ 7 lakhs అని చెప్తున్నాను. అయితే దీని ఈఎంఐ ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్ 1,35,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎవరైనా ఇప్పుడు నార్మల్ 2 lakhs 3 lakhs శాలరీస్ ఉన్నా కూడా బై చేయొచ్చు అనమాట. సో అదే రోల్స్ రాయ్స్ అంటే నీకు ఎంత వస్తుంది ఏంటి అని దాని గురించి చేస్తారన్నమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని వీళ్ళకి ఇవాళ కార్ లేదా అని చెప్పేసి వాళ్ళు చూస్తారు. బట్ ఇది మన టాటా కాబట్టి అట్లాంటి పనులు ఏం చేయలేదు. సో ఇది అనమాట ప్రాసెస్. సో ఒకవేళ మీకు 2 lakhs 3 lakhs ఉన్నా మీరు ఈజీగా బై చేయొచ్చు ఈ కార్. అండ్ ఇవాక్ కలర్ ఎన్ని కలర్స్ వచ్చేసిందంటే ఫస్ట్ బ్లాక్ అండ్ ఫ్యూజీ వైట్ అండ్ రెడ్, మెటాలిక్ రెడ్ అనమాట, అండ్ ఇంకోటి బ్లూ. సో ఈ 4 కలర్స్లో ఈ కార్ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఈ కార్ మన టాలీవుడ్లో ఎవరెవరు స్టార్స్ ఆడుతున్నారు సార్? ఫస్ట్ ప్రభాస్, నెక్స్ట్ అల్లు అర్జున్, అండ్ థర్డ్ వచ్చేసి రానా, ఫోర్త్ వచ్చేసి నాని, అండ్ ఫిఫ్త్ వచ్చి రవితేజ, సిక్స్త్ వచ్చి విజయ్ దేవరకొండ, సెవెంత్ వచ్చి విశ్వక్ సేన్, అండ్ 8 వచ్చి నిఖిల్. తర్వాత మన లాస్ట్ రీసెంట్లో ఫిలిం తీస్తారు కిరణ్ అబ్బవరం అని, తను కూడా వాడుతున్నారు రేంజ్ రోవర్ వాక్. సో మన సెలబ్రిటీస్ చాలా మంది టాలీవుడ్లో ఆల్మోస్ట్ ఆల్ ద్వారా ఎక్స్పెన్సివ్ కార్ ఇన్ గ్యారేజ్ అంటే ఇది ఒకటి కంపల్సరీ ఉందన్నమాట అందరి దగ్గర. సో గైస్, ఇది రేంజ్ రోవర్ వాక్ గురించి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకేదైనా కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కింద కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. డెఫినెట్లీ దాన్ని నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.